అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. ధనుర్మాసం చాలా ప్రత్యేకమైన, విశేషమైనటువంటి మాసం. ముఖ్యంగా ద్రవిడ దేశంలో తమిళనాడు ప్రాంతంలో ధనుర్మాసాన్ని చాలా విశేషంగా చెప్పబడింది. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మనకి 2 రకాలైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. సూర్యమానం, చంద్రమానం. చాంద్రమానం ప్రకారం మనకి మార్గశిర మాసంలోనే ధనుర్మాసం వస్తుంది. మార్గశిర మాసంలో ప్రారంభమై పుష్యమాసంలో ధనుర్మాసం పూర్తవుతుంది. అయితే సూర్యమానం ప్రకారం చూసుకున్నట్టే సూర్యుడు ఒక రాశిలో 28 రోజుల నుంచి 30 రోజులు ఉండేటువంటి సమయం. అలా సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి ప్రతి మాసం మారడం జరుగుతుంది. విశేషంగా ఏప్రిల్ 14లో మేషరాశిలో ఉండేటువంటి సూర్యుడు మనకి ధనుర్మాసంలో, అందులోనూ డిసెంబర్ జనవరి సమయంలో సూర్యుడు ఏదైతే ధనురాశిలోకి ప్రవేశిస్తాడో ఈ మాసాన్ని ధనుర్మాసంగా చెప్పబడింది. అంటే సూర్యుడు ధనురాశిలో ఉండేటువంటి సమయం ధనుర్మాసంగా, అందులోని ఇది ఉత్తరాయణానికి ముందు సమయం. అంటే ఉత్తరాయణం ప్రవేశించేటువంటి మకరంలోకి సూర్యుడు వస్తే మనకు ఉత్తరాయణం, దక్షిణాయనానికి ఆఖరి సమయంగా, అలాగే ఇదే సమయంలో సూర్యుడు మకర రాశిలో కూడా ప్రవేశించినటువంటి ఇది మనకి ఉత్తరాయణంలోకి ప్రవేశించడం అనేటువంటి జరగడం ధనుర్మాసం యొక్క విశిష్టత జ్యోతిష్ శాస్త్రపరంగా ఈ రకంగా చెప్పబడింది.